చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో ఒంటరి ఏనుగు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్క రోజు ఏదో ఒక చోట రాత్రి వేళల్లో ఆహార వేట కోసం బయలుదేరి పంటలపై తన దాడుల పరంపర కొనసాగిస్తుండడంతో స్థానిక రైతులకు కష్ట నష్టాలు తప్పట్లేదు. ఉదయమంతా తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని సూరప్ప చెరువు వద్ద తిష్ట వేస్తున్న ఒంటరి ఏనుగు రాత్రైతే బయలుదేరి దేవలంపేట పంచాయతీలోని కుమ్మరిపల్లి వద్దకు చేరుకుంటుంది. స్థానిక రైతులైన నారాయణమ్మ, వెంకట సిద్ధులు, రవికుమార్, గోవిందయ్య, వెంకటమ్మకి చెందిన మామిడి చెట్ల కొమ్మలను విరిచేసింది. కొబ్బరి చెట్ల సుడులను తినేసింది. టెంకాయ, వంకాయ, మిరప, అలసంద, జొన్న పంటలను ధ్వంసం చేసింది. పశుగ్రాసం మేసేసింది. వ్యవసాయ డ్రిప్ పైపులను ధ్వంసం చేసింది. అక్కడి నుంచి తిరిగి అడవి ముఖంలోకి పట్టింది. ఒంటరి ఏనుగు మార్గంలోని పలువురు రైతుల మామిడి చెట్ల కొమ్మలను విరుచుకుంటూ అడవికులోకి చేరుకున్నట్లు స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్క రోజు ఏదో ఒక చోట పంటలపై గజదాడులు కొనసాగుతూనే ఉండడంతో పుల్చల మండలంలోని రైతులు తీవ్రంగా భయాందోళన గురవుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ ఒంటరి ఏనుగును దూర ప్రాంతాలకు తరమేస్తే తప్ప తమకు సమస్య తీరలేదని వారు వాపోతున్నారు. ప్రతి ఒక్క రోజు రాత్రి అయితే చాలు కంటి మీద కొనుక్కు లేకుండా ఈ ఒంటరి ఏనుగు పుల్చల మండలంలోని రైతులకు చేస్తుందని వారు తీవ్రంగా వాపోతున్నారు. పగలంతా అటవీ ప్రాంతంలో తిష్ట వేసి రాత్రి అయితే చాలు పుల్చల మండల పరిసర ప్రాంతాల్లో ఉన్న మామిడి, వరి, ఇతరత పంటలపై ఈ ఒంటరి ఏనుగు తన దాడుల పరంపర కొనసాగిస్తుండడంతో స్థానిక రైతులకు కష్ట నష్టాలు తప్పట్లేదు. సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా ఆర్థిక పరిహారం అందేలా చూడాలని ఈ సందర్భంగా పుల్చల మండలంలోని రైతులు కోరుతున్నారు.